డోన్ నియోజకవర్గంలో కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఉదయం 6 గంటలకే పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డోన్ పట్టణంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. డోన్ మండలం కొచ్చెరువు గ్రామం, పేపలి మండలం బూరుగల, కౌలుపల్లి గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ అందించారు. పెన్షన్ అందుకున్న వృద్ధులు, వికలాంగులు ఈ ప్రభుత్వానికి మేమెంతో రుణపడి ఉన్నామని వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చిందని, డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇస్తున్నారు స్వామి, మీ పాదాల దయ వల్ల. గతంలో 3,000 ఇచ్చిండేది. మరి ఇది బాగుంది కదా, బాగుంది. మన ప్రకాశ్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి కదా. మరి మేము అండగా మీకు అన్ని రకాలు ఉంటాం. రైతులు గారికి అది కూడా ఎవరి కింద డిక్లరేషన్ డబ్బులు ఇస్తాను కూడా అని చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, మీకు అన్న మేము ఉంటాం. 10,000 ఇచ్చారు నీకు కిడ్నీ. బాగుంది కదా ప్రభుత్వం. గుర్తులే అశోక్ దింపన్నా ప్రభుత్వం ఎక్కడ ప్రభుత్వం ఎంత తక్కువనా పైసా తీస్తున్నా మీకు. చెప్పు చంద్రబాబు నాయుడు చెప్పు. నాడు ఈరోజు మీ ఇంటికి ఒక పెద్దన్నలాగా, ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా ఈరోజు ప్రతి ఇంటికి 4,000 ఇస్తున్నాడమ్మా. ఈరోజు మొదటి నెల 7,000, వచ్చే నెల 4,000 ఇస్తున్నారు. మీకు ఎలాంటి మీ సంతోషం వ్యక్తం చేయండి అమ్మా. సంతోషమేనమ్మా. ఇంతకుముందు 200 నుంచి 2,000 చేశాడు. ఆ 2,000 4,000 చేశాడు తల్లి. ఈ విధంగా సంక్షేమాలను చంద్రబాబు నాయుడు ఎంతో పెంచుకుంటూ పోతున్నాడు. ఇది గమనించాలమ్మా అందరు ప్రతి ఒక్కరు. నమస్కారం అమ్మా. ఊరికైతే తిరిగి చెప్తావే. లేదన్నా పని చేయట్లేదు. పని చేస్తే నేనే కాల్ చేస్తాను. నేనే చేస్తాను. నీకు కాల్ చేస్తాను నేనైనా పని చేసేవాళ్ళు. ఫోటో తీసుకుంటాను. సరే సరే చేస్తానండి. నాయకుడే లేడు.
10,000 ఆనందంగా 7,000 ఇస్తున్నాడు. మాకు చాలా అదే 10 లక్షలు చాలా ఒక్కటే మాకు ఏమొద్దు, మాకు వద్దు వద్దు ఉండెన్నాళ్ళు జీవితాంతంగా ఉండి చంద్రబాబు నాయుడు పోయినా లోకేష్ ఉండని. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై జై చంద్రబాబుకి జై. మా ముసలోడు నాయుడికి ధన్యవాదాలు. మాకు 7,000 పింఛన్ ఇచ్చినందుకు సంతోషం. మీరు సంతోషంగా ఉండాలి. నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కార్యక్రమం ఈరోజు 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దీని సందర్భంగా మనకి సీఎం గారు ప్రతి నెల 4,000 పింఛన్లు ఇవ్వాలని ఖచ్చితంగా చెప్పిన మాటకి ప్రతి నెలలోనే ఓకే